హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2 ఇది రెండు ఉంటాయని తెలుసు. పేపర్ 2 అనేటటువంటి దాంట్లో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. సో ఒకసారి అసలు ఆ పేపర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అన్నది మనం చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ 2019 పేపర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 2019 యూపీఎస్సీ ఎగ్జామ్లో పేపర్ 2 ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. బట్ ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటి, ఎప్పుడైనా సరే మనం ఈ పేపర్ని తీసుకున్నాక అసలు ఈ సీసాట్ని ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం కొన్ని పాయింట్స్ గమనించాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ పేపర్ మనకి ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి హిందీలో క్వశ్చన్స్ ఇచ్చున్నాయి చూసారా, నెక్స్ట్ పేజ్లో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఇచ్చుంటారు. అలాగే మనకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ పేజ్లో సో ఒక సైడ్ ఇట్లా మనకి ఇలా ఓపెన్ షీట్ చేస్తే ఒక సైడ్ ఇంగ్లీష్, ఒక సైడ్ హిందీలో ఇలా ఉంటుంది. ఓవరాల్గా దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూద్దామా. ఓవరాల్గా ఈ పేపర్లో మనకి ఏంటి సీసాట్ పేపర్ 2 అంటాం. దీంట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1లో అయితే 100 ఉంటాయి, దీంట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి సింపుల్గా దీని యొక్క స్ట్రక్చర్ ఏంటో చెప్తాను. ఇక్కడ చూస్తున్నారా, పేపర్ వెనకాల మనకి రఫ్ వర్క్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మ్యాథ్స్ ఉంటుంది కదా. అది చేసుకోవడానికి సపరేట్ పేపర్స్ ఏం మనకి ఇవ్వరు, వెనకాలే 2 రఫ్ షీట్స్ ఇస్తారు. ఆ రఫ్ షీట్స్లోనే మనం కంప్లీట్ చేసేసుకోవాలి, రైట్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఇచ్చారు. సరే, ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తానండి. ఇందాక అన్నట్టు 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2.5 మార్క్స్, అంటే కరెక్ట్ అయితే +2.5, తప్పైతే -2.5/3, 1/3 మార్క్స్ పోతాయి అన్నమాట. దీంట్లో ఎంత క్వశ్చన్కి మార్క్స్ వస్తాయో అంత పోతాయి. లేదు మనం అసలు అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఈ పేపర్లో సీసాట్ పేపర్లో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే, అంటే 66 మార్క్స్కి అబౌవ్ రావాలి అంతే. ఈ పేపరు 80 క్వశ్చన్స్, ఓవరాల్గా 200 మార్క్స్కి అనమాట. ఈ 200 మార్క్స్లో మనకి ఎంత రావాలి, 66, అంతకంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 66 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫైడ్ అయినట్టు అనమాట. మరి ఈ పేపర్లో క్వాలిఫై అయితేనే మనకి పేపర్ 1లో స్కోర్స్ని కన్సిడర్ చేస్తారు. అందువల్ల ఇది ఇంపార్టెంట్ కదా. చాలామందికి దీంట్లో కూడా తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి, అంటే 200కి 66 మార్కుల్లో కూడా తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. ఎందుకని మనము చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. ఏముంది క్వాలిఫైయింగ్ పేపర్స్, అది ఒకటో రకం. రెండో రకం స్టూడెంట్స్ ఎలా ఉంటారు, కొంచెం రీజనల్ మీడియంస్ నుంచి వీటి నుంచి వస్తే ఇంగ్లీష్లో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఇంకొంతమంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది అంటారు. కానీ మీరు గమనించాలి, ఇంగ్లీష్ కూడా మరి హై లెవెల్గా ఏముండదు, అలాగని మ్యాథ్స్ కూడా ఏదో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండదు, స్కూల్ లెవెల్లో ఉన్నవే ఉంటాయన్నమాట. అందువల్ల మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయకుంటే ఖచ్చితంగా తప్పులు పోతాయి. ఈ 66 మార్క్స్ కూడా కొన్నిసార్లు రాకుండా ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేసుకుంటే దీంట్లో 66 మార్కులు తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. దానికి మనం ఒకసారి లాస్ట్ మనకి 9 ఇయర్స్ 2011లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. సో 2011 నుంచి 2019 వరకు ఈ 9 క్వశ్చన్ పేపర్స్ని పక్కన పెట్టేసుకొని, అర్థమవుతుందా, ఈ 9 పేపర్స్ని పక్కన పెట్టేసుకొని అన్ని మోడల్స్ సాల్వ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు చూద్దాం 2019లో ఎలా అడిగారు క్వశ్చన్స్ చూద్దాం. దాన్ని బట్టి మీరు ఒక్కొక్క ఇయర్కి ఎలా సాల్వ్ చేసుకోవాలని చూసుకుంటూ రావాలి. ప్రస్తుతానికైతే స్ట్రక్చర్ అర్థమైంది. ఈ పేపర్లో క్వాలిఫై అవుతేనే పేపర్ 1 మార్క్స్ కన్సిడరేషన్లోకి వస్తాయి. మరి దీంట్లో ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనుకుందాం, మ్యాథ్స్ లేదు, ఇంటర్ నుంచి లేదు, ఇంటర్ గ్రాడ్యుయేషన్లో మ్యాథ్స్ లేదనుకుందాం. అప్పుడేం చేయాలి, మ్యాథ్స్ ఎలాగూ స్కూల్ లెవెల్లోనే ఉంటాయి కాబట్టి అది, దాంతోపాటు ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకని, మీకు ఒకవేళ మ్యాథ్స్ కష్టం అనిపిస్తే, అలా కాకుండా కొంతమందికి రీజనల్ మీడియం నుంచి ఉండొచ్చు, సో అప్పుడు ఇంగ్లీష్కి మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేము అన్నప్పుడు మ్యాథ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సో మీ స్ట్రెంగ్త్ని వీటిని బట్టి మీరు దీన్ని ప్లాన్ చేసుకోవాలి. పేపర్ 2 అనేది ఇది ఒక స్ట్రాటజిక్ ప్లాన్ లాగా. 66 మార్కులు వస్తే చాలు, మనమేమి 200కి 200 రావాల్సిన అవసరంలా, అర్థమవుతుందా. సో ఇంగ్లీష్, మ్యాథ్స్లో మీకు దేని మీద గ్రిప్ ఉందో ఫస్ట్ అది చూసుకోండి. దాని మోడల్స్ లాస్ట్ 9 సంవత్సరాలు ఏమొచ్చాయి అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతే అయిపోయింది. మరి ఇక్కడ కొంతమందికి స్పెసిఫిక్గా ఇంగ్లీష్ ప్యాసేజెస్కి వాటికి సంబంధించిన హెల్ప్ అవసరం అవుతుంది. వాటిని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని అక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి, కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఉంటాయి. అవి అర్థం చేసుకోగలిగితే ఇంగ్లీష్ ప్యాసేజెస్ అవి ఈజీగా చేయొచ్చు. అవి ఎలాగో మనం చూద్దాం.
ఇది కాకుండా ఇంకో వీడియో కూడా మనం చేస్తాం, దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్ ప్యాసేజెస్, ఇంగ్లీష్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి పేపర్ 2లో చదువుతాం. ఇవాళ మనం అసలు ఈ రెండిటికి సంబంధించి క్వశ్చన్ పేపర్లో ఏ ఏ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని ఎలాగ మనము సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేస్తాను నేను ఇప్పుడు. ఏవైతే వర్డ్స్ అండర్లైన్ చేయబడతాయో ఆ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద మీరు మంచిగా గ్రిప్ తెచ్చుకోవాలి. మరి అది ప్రయత్నిస్తారా? అవన్నీ ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి. నేను కొన్నిటి మీద అండర్లైన్ చేస్తాను, వాటి మీద ఎలా గ్రిప్ తెచ్చుకుందామో ప్రయత్నిద్దాం. సరే, మరి స్టార్టింగ్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఏ ఏ మోడల్స్ అని ఒకసారి చూసేసుకుందామా? ఫస్ట్ చూడండి, నేను ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తీసుకుంటున్నానండి. హిందీ లాంగ్వేజ్లోను ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను రెండిట్లోనూ ఇస్తారు మనకు క్వశ్చన్ పేపర్. మనం ఇక్కడ ఇంగ్లీష్లో తీసుకుంటున్నాం. సరే, ఫస్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. 8 క్వశ్చన్స్ ఇచ్చాము. క్వశ్చన్ చూడండి, 8 క్వశ్చన్స్ ఇచ్చారు. 8 క్వశ్చన్స్లో ఏంటి, 7 ప్యాసేజెస్, 7 ప్యాసేజెస్ ఇచ్చి వాటికి సంబంధించి ఈ ప్యాసేజ్ని బట్టి ప్రతి ప్యాసేజ్ కింద మినిమం ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చదవట్లేదు నేను మొత్తం, చూడండి. ఇది ఫస్ట్ ప్యాసేజ్ కదా. ఈ ప్యాసేజ్ గురించి ఏం అడుగుతున్నారో చూడండి. మెయిన్ ఐడియా అండర్లైన్ చేసుకోండి, ఒక చోట రాసుకోండి. అంటే ఒక పారాగ్రాఫ్ చదివాక దాంట్లో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది మనం తెలుసుకోవాలి. మెయిన్ ఐడియా అంటే దాన్నే సెంట్రల్ థీమ్ అని కూడా అంటారు. సో సెంట్రల్ థీమ్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక చోట రాసుకోండి. సో ఇప్పటి నుంచి ప్యాసేజెస్లో సెంట్రల్ థీమ్ని ఐడెంటిఫై చేద్దాం. రెండోది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అజంప్షన్స్. ఈ ఒక పారాగ్రాఫ్ నుంచి వాళ్ళు 2 రకాల క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకటి, థీమ్ ఏంటి, ఓవరాల్ సెంట్రల్ థీమ్ ఏంటి అంటే థీమ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, ఒకటో పాయింట్గా రాసేసుకున్నామా. రెండోది అజంప్షన్, అంటే ఏది ఊహించుకొని ఆథర్ ఈ ప్యాసేజ్ని రాసుంటారు, అంటే ఏ ఐడియాస్తో ఈ ప్యాసేజ్ని రాసుంటారు, వాటిని అజంప్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వస్తాయి. సో అజంప్షన్ పక్కన రాసేసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ 2కి వెళ్ళండి. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మళ్ళీ చూడండి క్వశ్చన్ ఏమిచ్చారు, అజంప్షన్స్. ఏ అజంప్షన్స్ అనేవి పైన ప్యాసేజ్లో తీసుకోవడం జరిగింది అన్నారు. అజంప్షన్స్ ఏంటో కనుక్కోవాలి. నెక్స్ట్ 3వ ప్యాసేజ్కి వెళ్ళండి. ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దీనికి కూడా చూస్తున్నారా, అజంప్షన్స్. ఏ అజంప్షన్స్తో ఆథర్ ఈ ప్యాసేజ్ రాశారంటున్నారు. నెక్స్ట్ ప్యాసేజ్ 4కి వెళ్ళండి. ప్యాసేజ్ 4 అనేది ఇదేనా, మరి దీనికి సంబంధించి ఆథర్ చూడండి, మళ్ళీ దీంట్లో కూడా అజంప్షన్స్. గమనిస్తున్నారా, అజంప్షన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 5th ప్యాసేజ్కి వెళ్ళండి. ఒక ప్యాసేజ్ ఇచ్చాడు క్లైమేట్ చేంజ్ మీద. క్వశ్చన్ దేని మీద అడిగారు, మోస్ట్ లాజికల్ అండ్ రేషనల్ ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అని రాసుకోండి పక్కన. లాజికల్, రేషనల్, ఇన్ఫరెన్స్ అంటే వాటి నుంచి మనకి ఏం అర్థమైంది, ఈ ప్యాసేజ్లో ఇచ్చినటువంటి విషయాలను బేస్ చేసుకొని మనం దేన్ని ఖచ్చితంగా చెప్పగలము అన్నది. ఇన్ఫరెన్స్ అంటే ఇచ్చిన పాయింట్స్, ప్యాసేజ్లో ఉన్న పాయింట్స్ని బేస్ చేసుకొని మనం దేన్ని డిరైవ్ చేయగలము, దేన్ని ఇన్ఫర్ చేయగలము అన్నది. సో ఇప్పటి వరకు ఏమొచ్చాయి, ఒకటి సెంట్రల్ థీమ్ బేస్డ్ క్వశ్చన్, ఒకటి అజంప్షన్స్ బేస్డ్ క్వశ్చన్, మూడోది ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. రాసుకోండి, ఇన్ఫరెన్స్ అని రాసుకోండి. నెక్స్ట్ ప్యాసేజ్ 6, ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా చూడండి, మోస్ట్ లాజికల్, సైంటిఫిక్, రేషనల్ ఇన్ఫరెన్స్ ఏంటి, అబౌవ్ ప్యాసేజ్ నుంచి ఏది మోస్ట్ రేషనల్ ఇన్ఫరెన్సో చెప్పండి అన్నారు. ఇది కూడా ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చనేనా, రాసేసుకోండి. నెక్స్ట్ 8th ప్యాసేజ్ ఏమి ఇచ్చారో 7th ప్యాసేజ్లో ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, అట్లాంటిక్ ఓషన్ అన్నాడు. ఇదంతా జాగ్రఫీ రిలేటెడ్గా ఉంది, అవునా? ఒకసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ క్వశ్చన్ చూడాలి. క్వశ్చన్లో ఏమిచ్చాడు, అజంప్షన్స్. ఏ అజంప్షన్స్ అనేవి చేసుకున్నారు, మళ్ళీ అజంప్షన్స్ అయినా అంటే ఫస్ట్ సెక్షన్లో ఇచ్చినటువంటి 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అజంప్షన్స్ బేస్డ్ ఇచ్చారా అండి, గమనించారా? ఫస్ట్ ఏమో సెంట్రల్ థీమ్ అన్నారు, ఆ తర్వాత 5 క్వశ్చన్స్ అజంప్షన్స్ అన్నారు, 2 వచ్చేటప్పటికి లాజికల్, ఇన్ఫరెన్స్ ఏంటి అన్నారు. మనం ఈ పదాలకి మీనింగ్ తెలుసుకొని ఒక చోట రాసి పెట్టుకున్నాం అనుకోండి, అయిపోయింది. అర్థమవుతుందా? ఆ పదాలకు మీనింగ్ తెలుసుకుంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాక వాళ్ళు ఏ పారాగ్రాఫ్ ఇస్తారో మనకు తెలీదు. సో ఆ పారాగ్రాఫ్ని చదవడము ఓకే, అజంప్షన్ అంటే ఇది కదా కాన్సెప్ట్, సో ఇది అయిండొచ్చు ఆన్సర్ అని మనం పెడతాము. అర్థమవుతుందా? సో ఇలాగా ప్యాసేజెస్లో కొన్ని క్వశ్చన్స్, మధ్యలో వేరే క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. వాళ్ళు 40 క్వశ్చన్స్ వరకు ప్యాసేజ్ రిలేటెడే ఉంటాయండి, కానీ అన్ని 40 ప్యాసేజ్లు ఒకసారి ఇచ్చి మ్యాథ్స్ ఒకసారి ఇవ్వడు. సో ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, కొన్ని ప్రాబ్లమ్స్, మళ్ళీ కొన్ని ప్యాసేజ్ క్వశ్చన్స్, మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్, ఇలాగ ఇస్తారనమాట. చూడండి 9వ క్వశ్చన్లో
ఏ 5 డిజిట్ నంబర్ని ఇదిగో ఇది క్వాంట్కి సంబంధించిందేనా, క్వాంట్ 5 డిజిట్ నంబర్ ఏది అపియర్ అవుతుంది, 1 to 1000 నంబర్స్ని మనం రాసుకుంటూ వెళ్తే ఎన్ని టైమ్స్ 5 డిజిట్స్ అనేవి డిజిట్ 5 అనేది అపియర్ అవుతుంది అన్నారు. సో అలాంటివి క్వాంట్లో మనం చదువుకుంటాం, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, క్యూబ్ బేస్డ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా 2 వస్తాయి. ప్రతి సంవత్సరం క్యూబ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే క్యూబ్ ఇలా ఉంది, సో దానికి ఒక క్యూబ్ని తీసుకొని 36 ఫేసెస్గా కట్ చేశాము. సో దానికి పెయింట్స్ బ్లూ కలర్ ఉందా, అది ఉందా, లేదా ఎన్ని ఉన్నాయి, 1 సైడ్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి, 4 సైడ్స్ ఎన్ని ఉన్నాయి, ఇది కూడా మనము రీజనింగ్లో చదువుకుంటారు. నెక్స్ట్ చూడండి, ఏ అండ్ బి అనేటటువంటివి హెవీ స్టీల్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఇది పర్సంటేజెస్ అని చదువుతాం, పర్సంటేజెస్ అని రాసుకోండి. చూడండి ఫస్ట్ వచ్చేటప్పటికి నంబర్స్ అనే కాన్సెప్ట్ రాసుకోండి. సో నంబర్స్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ ఒక 4-5 ప్రాక్టీస్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యూబ్స్ అనే ఒక టాపిక్ని చదువుకోవాలని రాసుకోండి. నెక్స్ట్ ఇది పర్సంటేజెస్ అనే టాపిక్ని చదువుకోవాలి. అక్కడితో 11 క్వశ్చన్స్ అయినాయా. ఇవన్నీ టాపిక్స్ రాసుకోండి. సింపుల్ అండి, సీసాట్ని క్లియర్ చేయడం చాలా సింపుల్. ఒక పద్ధతి ప్రకారం వెళ్తే పర్సంటేజ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఒక 10 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే అయిపోయింది కదా ఆ కాన్సెప్ట్. ఏ క్వశ్చన్ వచ్చినా మీరు రాసేస్తారు, చాలా సింపుల్గానే అడుగుతారు. నెక్స్ట్ 12వ క్వశ్చన్కి వచ్చేయండి. ఎక్స్ అనే పర్సన్కి 3 చిల్డ్రన్ ఉన్నారు. సో ఇక్కడ డేస్ ఇచ్చేసి మ్యాచింగ్ అడుగుతున్నారు. ఇది రీజనింగ్ కదా. సో రీజనింగ్లో అరేంజ్మెంట్స్ అంటాము. అరేంజ్మెంట్స్ అనేటటువంటిది ఇదనమాట. సో అరేంజ్మెంట్స్ అనే కాన్సెప్ట్ రాసుకోండి. అరేంజ్మెంట్స్ కొన్నిసార్లు అడుగుతారు, ఇదిగో ఈ బెంచ్ మీద అందరూ కుడివైపు తిరుగున్నారు లేదా ఎడం వైపు తిరుగున్నారు. సో వాళ్ళు కొన్ని ఇస్తారు, ఇదిగో లాస్ట్ వీళ్ళున్నారు, ఆ లాస్ట్ వీళ్ళున్నారు, మధ్యలో వీళ్ళున్నారు, ఇక్కడ మధ్యలో ఎవరున్నారు, అలాంటి కొన్ని క్లూస్ ఇచ్చి మనల్ని అడుగుతూ ఉంటారు. అది అరేంజ్మెంట్స్ అంటాం. ఆ టాపిక్ ఒకటి గుర్తెచ్చుకోవాలి. నెక్స్ట్ స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ అంటున్నారు. వీటిని మనం సిలాజిజమ్స్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలాజిజమ్స్. ఇది కనుక మీరు బాగా నేర్చుకోగలిగితే మినిమం 2 క్వశ్చన్స్ కంపల్సరీ కరెక్ట్ అవుతాయండి. చాలా ఈజీ, చాలా మెథడ్స్ కూడా ఉంటాయి. సిలాజిజమ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి, రాసుకోండి. అరేంజ్మెంట్స్, ఆ తర్వాత సిలాజిజమ్స్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ప్యారలలోగ్రామ్స్, అంటే ఇదిగో ఇలా ఉన్నాయి, ఎన్ని ఇంటర్సెక్ట్ అవుతాయి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అనమాట. ఇది క్వాంట్లో చదువుకుంటాం. క్వాంట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మీకు కొన్ని క్వశ్చన్స్ కష్టంగా అనిపిస్తే అలాంటివి మనం వదిలేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ 15 చూడండి. ఎవ్రీ స్కూల్ స్టూడెంట్ ఈజ్ అసైన్డ్ యూనిక్ నంబర్. ఇది అరేంజ్మెంట్స్ అంతేనా. సో ఈ స్టూడెంట్, ఇంతమంది ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళకి నంబర్స్ ఇచ్చారు. ఫుట్బాల్, సో అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో అరేంజ్మెంట్స్ అనేది. నెక్స్ట్ ఇది చూడండి, ఒక రన్నర్ 12 కిలోమీటర్స్ మార్క్ని క్రాస్ చేసే టైంకి 80% కంప్లీట్ అయిపోయింది, ఇంకెంత ఉంది అని. దీన్ని స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్సేనా. స్పీడ్ అండ్ డిస్టెన్స్ మరియు పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అంటారు. వీటిని చదివి పెట్టుకుంటాం. చాలా ఖచ్చితంగా దీని నుంచి కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా చదువుతారండి. మీరు ఒకవేళ ఎస్ఎస్సి బ్యాంకింగ్ లెవెల్ ఆ లెవెల్కి ప్రిపేర్ అయ్యి ఉంటే అసలు మీకు చాలా ఈజీ ఈ పేపర్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వాంట్ అండ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి కాబట్టి. అర్థమైందా. నెక్స్ట్ 17వ క్వశ్చన్కి వచ్చేసేయండి. ఇదేంటి, రాజు ఇదిగో ఇంత మనీకి అమ్మాడు, 75% వస్తే ఎంత మనీ బారో చేసుకున్నాడని. ఇది కూడా పర్సంటేజెస్ ప్రాబ్లమే. అంటే ఇది 100% ఇంత, 75% అంటే ఇంకెంత అవుతుంది, అట్లా పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ అంటారు. పర్సంటేజెస్ చూసారా, ఇప్పటికే 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి పర్సంటేజెస్ నుంచి. నెక్స్ట్ ఏజ్ క్యాలిక్యులేషన్స్ అంటారు. ఏజ్ క్యాలిక్యులేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఏజ్ ఎంత ఉన్నప్పుడు డాటర్ ఏజ్ ఎంత ఉంది, 10 సంవత్సరాలకి ఎంత ఉంటుంది, అలాగా, లేదా కంపారిజన్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. ఏజ్ ప్రాబ్లమ్స్ అని అంటుంటారు. నెక్స్ట్ ఇదిగో 10 బాల్స్ ఉన్నాయి, 10 రాకెట్స్ ఉన్నాయి, వాటిని కొనుక్కున్నారు, ఎంత కాస్ట్ అవుతుంది, ఇది కూడా పర్సంటేజెస్ ఏంటి, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ ఇది, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగో పర్మ్యూటేషన్ అండ్ కాంబినేషన్ అంటారు. పర్మ్యూటేషన్ కాంబినేషన్ అంటే ఇదిగో ఒక అరేంజ్మెంట్ ఇచ్చారు ఇక్కడ. సో వీళ్ళలో ఎంతమంది వెజిటేరియన్ అయి ఉండొచ్చు, చాలా సింపుల్ పర్మ్యూటేషన్స్ అడుగుతూ ఉంటారు. సో అవి చూసుకుంటాము. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ప్యాసేజెస్ వచ్చాయి. అంటే ఫస్ట్ ఏమో 11 క్వశ్చన్స్ ప్యాసేజెస్ నుంచి అడిగి
ఆ తర్వాత ఇంకొక 10 దీని నుంచి అడిగారు, ఏది క్వాంట్ రీజనింగ్ నుంచి. ఇప్పుడు మళ్ళీ ప్యాసేజెస్కి వెళ్తున్నారు. అంటే ఎగ్జామ్ హాల్లో మన మైండ్ అటు ఇటు స్విచ్ అవ్వాలి. 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ప్యాసేజెస్ అన్నీ చేసేసుకొని క్వాంట్కి వెళ్ళడం, లేదు ఫస్ట్ క్వాంట్ రీజనింగ్ చేసేసుకొని ప్యాసేజెస్కి వెళ్ళడం. కానీ నా సజెషన్ ఏంటి అంటే మనకి డైవర్సిటీ ఉండాలి, లేదంటే అలసిపోతుంది బ్రెయిన్. మొత్తం క్వాంట్ 40 క్వశ్చన్స్ ఒకటేసారి చేసుకొని మళ్ళీ ప్యాసేజెస్కి వెళ్ళేటప్పటికి బ్రెయిన్ అంతా ఇలాగా ఉంటుంది. అలానే ప్యాసేజెస్ అన్నీ చేసుకొని ఇది వెళ్ళినా ఇలా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటి అంటే మీకు వాళ్ళు ఏదైతే ఆర్డర్లో ఇస్తారో ఆ ఆర్డర్లో వెళ్తే కొన్ని క్వశ్చన్స్ అవి, కొన్ని క్వశ్చన్స్ ఇవి, ఇలా మిక్స్ ఉంటుంది. సో ఈ మిక్స్ వల్ల మనకంతా స్ట్రెయిన్ అనిపించదు, రైట్? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇచ్చారు, 6 ప్యాసేజెస్ ఇచ్చామన్నారు. ఫస్ట్ ప్యాసేజ్లో ఐఓటీ గురించి ఇచ్చి క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. దాని కింద ఇన్ఫరెన్స్, లాజికల్, రేషనల్ ఇన్ఫరెన్స్ ఏంటి ఈ స్టేట్మెంట్స్లో అని అడిగారు. ఇందాక కూడా ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ వస్తాయి రాసుకోవాలనుకున్నామా? ఇన్ఫరెన్స్. నేను ఈ ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, అజంప్షన్స్ అంటే ఏంటి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూడండి. నెక్స్ట్ ప్యాసేజ్లో లాజికల్, రేషనల్, కొరోలరీ అంటే ఏంటి, ఇలా ఉంది కదా, సేమ్ దీనిలాగే ఉండేటటువంటిది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తామా? కొరోలరీ అని అంటారు, కోరోలరీ అన్నట్టుగా. సో లాజికల్ కొరోలరీ ఏంటి అంటే దీన్ని దేంతో పోల్చొచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ దీంట్లోనే మోస్ట్ డెఫినెట్లీ ఇంప్లాయిడ్ క్వశ్చన్స్. సో ఇంప్లికేషన్ ఏంటి, ఇన్ఫరెన్స్ ఏంటి, ఇందాక మనము ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అన్నాం కదా అండి, అదే సేమ్ ఇంప్లాయిడ్ అని కూడా అనొచ్చు దాన్ని. సో ఇంప్లాయిడ్ అనే పదానికి మీనింగ్ ఏంటి రాసుకోండి. ఇంప్లాయిడ్ క్వశ్చన్స్ అడుగుతారు ప్యాసేజెస్లో అని రాసుకోండి ఒక చోట. సో ఇంప్లాయిడ్ పదాలు. నెక్స్ట్ ప్యాసేజ్ 3లో ఏమిచ్చారు, లాజికల్, రేషనల్, కొరోలరీ అంటే ఇందాక అన్నాం కదా, దీనికి ఇలాంటి ఇంకే ఎక్స్ప్లెనేషన్ సెట్ అవుతుంది అని చెప్పేసి. సో కొరోలరీ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఈ ప్యాసేజ్లో అజంప్షన్స్ ఏమున్నాయి, మళ్ళీ అజంప్షన్స్ బేస్డ్ క్వశ్చనేనా, గమనిస్తున్నారా? అజంప్షన్స్ క్వశ్చన్స్ చాలా రిపిటేటివ్గా అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ ప్యాసేజ్కి వచ్చేయండి. ప్యాసేజ్ 4లో మళ్ళీ క్వశ్చన్ ఏం చెప్తుంది, అజంప్షన్స్ ఏంటి గమనించాలి, అజంప్షన్. నెక్స్ట్ ప్యాసేజ్ 5 దీని కింద ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు చూద్దాం. దీని కింద క్వశ్చన్ కూడా అజంప్షన్స్, పైన ఇచ్చిన ప్యాసేజ్లో వేటిని అజ్యూమ్ చేసుకున్నారు అని. అంటే మనం మన జనరల్ నాలెడ్జ్ని ఉపయోగించి రాయకూడదండి, ఆ ఇచ్చిన ప్యాసేజ్లోనే ఏం అజ్యూమ్ చేసుకున్నారన్నది మనం రాయాలి. అర్థమైందా? 27th క్వశ్చన్. నెక్స్ట్ 28th క్వశ్చన్కి వచ్చేయండి. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. సో దాంట్లో లాజికల్, రేషనల్, క్రూషియల్ మెసేజ్ ఏంటి అంటే దీన్ని సెంట్రల్ థీమ్ అని కూడా అనొచ్చు. మీకు గుర్తుందా సెంట్రల్ థీమ్ ఏంటి, ఇలా క్వశ్చన్స్ అడిగారు. సో సెంట్రల్ థీమ్ ఏంటి, క్రూషియల్ మెసేజ్ ఏంటి అన్న రెండు సేమ్. సో ఈ పారాగ్రాఫ్లో ఆ క్వశ్చన్ సెంట్రల్ థీమ్ లేదా మెసేజ్ మీద అడిగారు. సో దానికి దీనికి లింక్ కుదురుతుందా? ఓకే, అది కూడా అర్థమైంది. నెక్స్ట్ అవి ప్యాసేజెస్ దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు చూడండి కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్కి వచ్చాడు. చూద్దామా రీజనింగ్ క్వశ్చన్స్. 5 స్టోరీ బిల్డింగ్ ఉంది, ఇలాగ ఫ్లోర్స్ని అరేంజ్ చేశాము. వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఏది కరెక్టో చెప్పమన్నారు. సో అంటే ఇది అరేంజ్మెంట్స్ బేస్డ్ క్వశ్చనేనా? రీజనింగ్లో ఇంపార్టెంట్ అరేంజ్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అంటున్నాం. నెక్స్ట్ 30వ క్వశ్చన్కి వచ్చేయండి. PQR అనే 3 టౌన్స్ ఉన్నాయి, వాటి మధ్య డిస్టెన్స్ అన్నారు. స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఏనా అండి? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా, డిస్టెన్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వాళ్ళు ఏమిచ్చారు, వీళ్ళు ఇలాగా అజంప్షన్స్ అని అంటారు. అజంప్షన్స్ అంటే వీళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి దీని నుంచి ఏ విధంగా మనకి ఈ డేటా నుంచి మనం ఏ విధంగా కంక్లూజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ దగ్గర ఇంత మనీ ఉంది, వై దగ్గర ఇంత మనీ ఉంది. సో ఓవరాల్గా అలాంటి అజంప్షన్స్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇంపార్టెంట్. వాళ్ళు 2 డేటా షీట్స్ ఇచ్చి కింద వాటిలో ఏది దాని నుంచి డిరైవ్ చేయొచ్చండి ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి అని అడుగుతున్నారు. రైట్? 31వ క్వశ్చన్ కూడా అర్థమైందా? నెక్స్ట్ 32వ క్వశ్చన్కి వచ్చేయండి. స్కూల్లో 60% మంది క్రికెట్ ఆడుతున్నారు. ఇవంతా ఏంటి మనకి, మనం వీటిని వెన్ డయాగ్రామ్స్ వీటితో సాల్వ్ చేస్తామన్నమాట. అంటే వీటిలో ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో యూనియన్ ఫంక్షన్ గుర్తుందా? సో ఇక్కడ ఇచ్చిన డేటా నుంచి ఈ డేటా నుంచి దేన్ని మనం డిరైవ్ చేయలేమో చెప్పండి. ఇందాకేమో డేటా ఇచ్చి దేన్ని డిరైవ్ చేస్తామో చెప్పండి అన్నారు. ఇక్కడ ఈ డేటానిచ్చి ఈ డేటాతో మనం దేన్ని కనుక్కోలేము క్లియర్గా అని అడుగుతున్నారు.
సో అదొకటి చూసుకుంటాం. నెక్స్ట్ ఇది డిజిట్స్ ప్రాబ్లం అండి. ఇది మనకి రేషియోస్ అని అంటాం. రేషియోస్ అనేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటిది. రేషియోస్ చదువుకుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ 34వ క్వశ్చన్ చూస్తున్నారా? పర్సంటేజెస్. సేమ్ సింపుల్, చాలా సింపుల్ పర్సంటేజెస్ బేస్డ్ క్వశ్చన్ 34వది. మీరు లాస్ట్ 9 ఇయర్స్ పేపర్స్ని దగ్గర పెట్టుకొని ఉన్నటువంటి 80 క్వశ్చన్స్, ఒక్కొక్క పేపర్లో ఉన్న 80 క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలండి. నా దృష్టిలో ఆ క్వశ్చన్స్ అక్కడ ఉన్న మోడల్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అవి వస్తాయని కాదు, అవే మోడల్స్లో క్వశ్చన్స్ వస్తాయి. అర్థమైందా? అవే మోడల్స్లో క్వశ్చన్స్ వస్తాయి, వాటిని మనం అటెంప్ట్ చేయగలం. నెక్స్ట్ చూడండి 35th క్వశ్చన్. సో సీత గీత వీళ్ళిద్దరు వెళ్ళారు. సో డేట్స్, క్యాలెండర్స్ అంటాం మనం. క్యాలెండర్స్ అనేటటువంటి దానికి సంబంధించింది. మీరు క్వాంట్ అండ్ రీజనింగ్లో చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్మిటేషన్స్, కాంబినేషన్స్, క్యాలెండర్స్ చాలా టఫ్ అనిపించాయి. ఇప్పుడు టైం లేదు కదా, కరెక్ట్గా మనకి ఇంకా 13 రోజులు టైం ఉంది, టైం లేదు. అప్పుడేం చేయాలి? ఒక 2 ప్రాబ్లమ్స్ వదిలేయండి, అంతే కదా. ఒక 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని నుంచి మీకు ఆ 2 టాపిక్స్ చదువుకోవడానికి కుదరట్లేదు, ఆ 2 వదిలేసేయండి, మిగిలినన్నీ చదువుకోండి. అలా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ XYZ అని 3 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎంత దూరం వెళ్ళారు? ఇది కూడా స్పీడ్ అండ్ డిస్టెన్సేనా? డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేట్ చేయడము. నెక్స్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ అండి లాజికల్ రీజనింగ్లో. సో వీటిని ఈక్వేషన్స్లో దీన్ని చదువుకుంటాము. X ఈజ్ గ్రేటర్ దాన్ 25 + y ఇలా ఇచ్చేసి ఏది రిప్రజెంట్ చేస్తుందన్నారు. ఇది లాజికల్గా ఆలోచించి పెట్టేసేయచ్చు అక్కడ. ఇవేమి ఏదో బ్రహ్మాస్త్రం వేసి ప్రాక్టీస్ చేయాల్సిన అక్కర్లేదు. లాజికల్గా అక్కడ ఆలోచిస్తే అది మనకు అర్థమవుతుంది. కొంచెం ఆ స్టేట్మెంట్ అర్థం కావాలి. అందుకే రీజనల్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఈ పేపర్ ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? ఆ ప్రాబ్లమ్స్ రాక కాదు, తెలియక కాదు, ఆ స్టేట్మెంట్ని చదివేటప్పుడు అర్థం చేసుకోవడంలో కొన్నిసార్లు డిఫికల్టీ ఉండొచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా క్వశ్చన్ని చదువుకోవాలి. క్వశ్చన్ని బాగా చదువుకొని ఆన్సర్ చేయాలి. యాక్యురసీ పెంచుకోవాలి CSATలో. నెక్స్ట్ చూద్దామా? 38వ క్వశ్చన్కి వచ్చేయండి. ఇది కూడా ఏజ్. సో ఏజ్కి సంబంధించి ఇదిగో వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ భార్య, ఇలాగా ఇచ్చేసి ఏజ్ క్యాలిక్యులేషన్ అంటాం దాన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్కౌంట్స్ అంటే ఇది పర్సంటేజెసేనా? సో పర్సంటేజెస్, డిస్కౌంట్స్ అన్న ప్రాబ్లం. ఇప్పటి వరకు మీరు గమనిస్తే పర్సంటేజెస్ ప్రాబ్లం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం కనుక మీరు బాగా చదువుకుంటే చాలా వరకు మీరు 3-4 క్వశ్చన్స్ రాసేయచ్చు మ్యాథ్స్లో. యావరేజెస్ చాలా సింపుల్ అండి. యావరేజెస్ ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఉన్న పేపర్స్ అన్నీ పెట్టేసుకొని యావరేజెస్ని ప్రాక్టీస్ చేసి పెట్టేసుకోండి. రైట్? మళ్ళీ ఒక 10 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఇచ్చి మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్తున్నారు. మీరు గమనిస్తున్నారా? యూపీఎస్సీనే మనకి ఓకే నువ్వేమి అలసిపోవద్దులే, నేనే నీ టెన్షన్ని తీసుకొని అన్నీ ఒకటే చోటు ఇవ్వను, అక్కడ కొన్ని ఇచ్చి అరేంజ్ చేస్తాను అని మనకి ఎంత హెల్ప్ చేస్తుందో చూస్తున్నారా? సో క్వాంట్ రీజనింగ్ తర్వాత మళ్ళీ కొన్ని ప్యాసేజెస్, 7 క్వశ్చన్స్, 6 ప్యాసేజెస్ చూడండి. ప్యాసేజ్ 1 ఇచ్చారు. దాని కింద క్వశ్చన్లో క్రూషియల్ మెసేజ్ అంటే ఏంటి? సెంట్రల్ థీమ్ ఏంటి? ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు దాన్నే క్రూషియల్ మెసేజ్ లేదా సెంట్రల్ థీమ్ అని అంటాము. నెక్స్ట్ చూడండి అజంప్షన్స్ ఆ పారాగ్రాఫ్లో ఉన్న అజంప్షన్స్ ఏంటి అంటున్నారు. 42ది. నెక్స్ట్ ఇంకొక ప్యాసేజ్ ఇచ్చారు. దాని కింద చూడండి మోస్ట్ లాజికల్ రేషనల్ ఇన్ఫరెన్స్ అంటే దాని నుంచి ఇదేని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు, సేఫ్గా దేన్ని ఇన్ఫర్ చేయొచ్చు. అజంప్షన్ అంటే రాయక ముందు ఏమనుకున్నాడు అని, ఇన్ఫరెన్స్ అంటే ఇదంతా రాసిన తర్వాత దీని నుంచి మనం దేన్ని ఊహించుకోవచ్చు, దేన్ని మనం డిరైవ్ చేయొచ్చు అని అనమాట. సో ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ మీరు ప్యాసేజెస్ క్వశ్చన్స్ అన్నీ చూసుకుంటే ఒక 6-7 టైప్సే ఉంటాయండి, ఎక్కువ ఉండవు. ఆ 6-7 పదాలకి మీనింగ్స్ వాటిని ప్రాక్టీస్ చేసుకుంటే చాలా వరకు ప్యాసేజెస్ అన్నీ కరెక్ట్ రాసేస్తాం. అర్థమైందా? సరే 44వ క్వశ్చన్లో దీనికి ఇంకొక ప్యాసేజ్ ఇచ్చి 44వ క్వశ్చన్లో మళ్ళీ ఏమడిగాడు? అజంప్షన్స్ ఏంటి అన్నాడు. అజంప్షన్స్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి చూస్తున్నారా? నెక్స్ట్ ఇంకో ప్యాసేజ్ ఇచ్చాడు. ద ప్యాసేజ్ సీమ్స్ టు ఆర్గ్యూ అంటే ప్యాసేజ్ దేని గురించి చెప్తుంది అని, అంటే ఇండైరెక్ట్లీ సెంట్రల్ థీమ్ ఏంటి లేదా ప్యాసేజ్లో ఏ మెసేజ్ చెప్తున్నారు అనేనా మీనింగ్. గమనించాలి, సీమ్స్ టు ఆర్గ్యూ అంటే దేని గురించి ఇది మాట్లాడుతుంది ప్యాసేజ్ అని, సెంట్రల్ థీమ్ ఆర్ మెసేజ్ ఏంటి అనే మీనింగ్ అనమాట. సో అది కూడా రాసేసుకోండి. ఏమేమి టైప్స్ వస్తున్నాయి చూద్దాం. నెక్స్ట్ ప్యాసేజ్ ఇచ్చాడు.
ఇక్కడ ఇంప్లై అంటే ఏమనుకున్నాం? సీమ్స్ టు ఇంప్లై అంటే ఇన్ఫరెన్స్ అనుకున్నాం, అవునా? ఇంప్లై అన్నా ఇన్ఫరెన్స్ అన్నా ఒకటే అనుకున్నాం. సో అలాగా 46వ క్వశ్చన్కి అది రాసేస్తాం. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాని కింద క్వశ్చన్ చూడండి. ఇన్ఫరెన్స్ మోస్ట్ లాజికల్ అంటే 4 ఇన్ఫరెన్సెస్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఈ పదాలన్నీ ఎందుకు ఇచ్చారు? డైరెక్ట్గా ఇన్ఫరెన్స్ ఏంటి అని ఎందుకు అడగలేదు? 4 ఇన్ఫరెన్సెస్ అయి ఉండొచ్చు, కానీ 4లో ఏది మోస్ట్ లాజికల్గా, రేషనల్గా, క్రూషియల్గా ఉంది అని. అందుకే మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చండి, కానీ ఏది బెస్ట్ ఆన్సరో మనం చెప్పాలి. అర్థమైందా? సో 47వ క్వశ్చన్ కూడా ఇన్ఫరెన్స్ ఏంటి అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ క్వాంట్కి వెళ్తున్నాడు. చూసారా, స్విచ్ అయ్యారు. ఎగ్జామినర్ స్విచ్ చేశారు మనల్ని. ఇదిగో ఇలా ఒక నంబర్ సీక్వెన్స్ ఇచ్చి ఎక్స్ అనే ప్లేస్లో ఏముంది, ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, రాస్తాము. నెక్స్ట్ ఇది క్లాక్స్ ఇష్యూ. ఇదిగో ఒక క్లాక్ 10 మినిట్స్ ఫాస్ట్గా ఉంది, ఒక డేట్ ఇచ్చి ఇప్పటికి ఎంత టైం అయిండొచ్చు అని. క్లాక్స్ నేనైతే ఇలాంటి క్వశ్చన్ వస్తే వదిలేసేదాన్ని అనమాట, ఎప్పుడు ప్రాక్టీస్ చేసేదాన్ని కాదు. సో మీరు మీ ఇష్టం, మీకు అది ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉంది అనుకుంటే చేసేసుకోండి, లేదు అనుకుంటే మీరు 2-3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ క్వాంట్లో మీరు చేయకపోయినా కూడా దానికి ఎక్కువ టైం పెట్టాలి ఇప్పుడు అని మీకు అనిపిస్తే వదిలేసేయండి. అర్థమవుతుందా? 2-3 అన్నీ వదిలేస్తా అంటే మార్కులు రావు. కొన్ని ఏవైనా ఒక 2-3 మీకు బాగా డిఫికల్ట్గా ఉన్నాయంటే వదిలేయచ్చు ఆ మోడల్స్. నెక్స్ట్ ఇదిగో ఒక నంబర్లో డినామినేటర్ ఒకటి ఉంది, ఇలా ఉంది. సో దాన్ని ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి సింపుల్ నంబర్సే. నెక్స్ట్ చూడండి, ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, నంబర్ సీక్వెన్స్ ఇచ్చి ఎక్స్ అనేది దేన్ని సూచిస్తుందన్నారు. ఇందాక కూడా ఇలాంటి నంబర్ సీక్వెన్స్ ఇచ్చే కదా చెప్పారు. అంటే నంబర్ సీక్వెన్సింగ్ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయన్న విషయం మీరు గమనించాలి. ఇలాంటి నంబర్ సీక్వెన్స్ మీద చాలామంది ఎక్కువ టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం ఎంత ఆలోచించినా తట్టదు. ఇప్పుడు ఇక్కడ అనుకోండి 4, 16, 36, 64 ఇలా లింక్ ఉంది, కింద 196 ఇలా లింక్ ఉంది. అది చూడగానే అర్థమైపోతుంది కాబట్టి పెట్టేసేయాలి. కానీ కొన్ని డిఫికల్ట్ ఉంటాయి, అలాంటి వాటిని పట్టి సాగదీయొద్దు. అర్థమైందా? మనము 50 క్వశ్చన్స్ కరెక్ట్గా పెడితే చాలదా? పేపర్ 2లో కరెక్ట్గా ఏదో తెలియనట్టు కాదు, 50 క్వశ్చన్స్ కరెక్ట్గా పెడితే ఎన్ని మార్కులు వస్తాయండి? 2.5 అంటే 125 మార్క్స్ సరిపోతాయి. అట్లా చూసుకోవాలి, జాగ్రత్తగా లాజికల్గా ఆలోచించాలి, ఏది నేను చేయాలి ఏది వద్దు అని. నెక్స్ట్ చూడండి, సో ఇది కూడా అరేంజ్మెంట్స్, లాంగ్వేజెస్ని బట్టి అరేంజ్ చేయాలి. పర్ముటేషన్స్, కాంబినేషన్స్ లేదా అరేంజ్మెంట్స్ అన్న దాంట్లో చదువుకుంటాం. నెక్స్ట్ ఒక ప్రింటర్ ఇన్ని పేజెస్ని బుక్ చేయగలదు. పర్ముటేషన్స్, కాంబినేషన్స్. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పర్ముటేషన్స్, వీటి దగ్గర ఇబ్బంది ఏమొద్దు. 1-2 క్వశ్చన్స్ వస్తే మీకు బాగా వచ్చు అనుకుంటే చేయండి, లేదంటే పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఇలాంటి క్లాక్స్ అవి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి. కొంతమందికి ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటే ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళు అలా 2-3 ఏరియాస్ని ఎంచుకొని వాటిని వదిలేసుకోండి, ముందుగానే అలా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎప్పుడు వదలకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా జస్ట్ గ్యాప్స్ ఇస్తారు, ప్యాటర్న్స్ అంటారు వీటిని. సో ఏ ప్యాటర్న్లో ఉంది, సిసి, బీబీ, ఏఏ ఇట్లా ప్యాటర్న్ ఇచ్చి ఏ ప్యాటర్న్లో ఉందో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఈ గ్యాప్స్ ఉన్నాయి, అవి ఫిల్ చేయాలి. అలాంటి సీక్వెన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగానే చేసేయచ్చు. సరే, అది ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఫ్యామిలీలో ఇలా ఉన్నారు, ఇది వెయిట్ ఎంత, ఇది సింపుల్ క్యాలిక్యులేషన్. వెయిట్స్ ఆఫ్ మదర్ అండ్ చిల్డ్రన్ ఇచ్చి ఎంత అన్నాడు. నెక్స్ట్ కరెన్సీ డినామినేషన్స్, ఇవి కూడా జస్ట్ కన్వర్షన్స్ అంతే. ₹1, ₹10, ₹50 నోట్లు ఉంటే 107 రూపాయల బిల్ ఉంది, దాంట్లో ఎన్ని వేస్లో ఇవ్వచ్చు, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, దాన్ని ఇక్కడ మాన్యువల్గా కొంచెం చేయాల్సి ఉంటుంది, అది చూస్తారు. నెక్స్ట్ 57వ క్వశ్చన్ చూడండి, స్పీడ్ అండ్ డిస్టెన్స్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇష్యూసే. సో స్పీడ్ అండ్ డిస్టెన్స్ మాత్రం వదిలిపెట్టకూడదండి, ఎందుకంటే 4 క్వశ్చన్స్ రాయొచ్చు. స్పీడ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ని బాగా నేర్చుకుంటే 4 క్వశ్చన్స్ మినిమం రాయొచ్చు. సో 4 క్వశ్చన్స్ అంటే అక్కడే 10 మార్కులు వచ్చేసినాయి, అందుకని దాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి. సీక్వెన్స్ ఈ 2 ఇచ్చేసి ఇదిగో దీనిలో ఏది కరెక్ట్ అన్నారు. పైన 2 ఇచ్చిన డేటాని బట్టి మనము దీన్ని డిరైవ్ చేయగలమా అన్నట్టుగా. సో అలాంటి సీక్వెన్స్ క్వశ్చన్స్ ఈజీనే. క్యాలెండర్స్ ఇందాక చెప్పానే, క్యాలెండర్స్ కొంతమందికి బాగా వస్తాయి, కొంతమందికి సరిగా రావు, బట్ ట్రై చేయొచ్చు. క్యాలెండర్స్ కొద్దిగా ఈజీగానే చేయొచ్చు. నా దృష్టిలో అది ఒక యావరేజ్ డిఫికల్టీ ఉంటుంది. మరీ ఈజీ అని నేను చెప్పను, అలానే మరీ డిఫికల్ట్ అని చెప్పను,
కొంతవరకు డిఫికల్టీ లెవెల్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 60th క్వశ్చన్కి వచ్చండి, 60వ. సో నంబర్ అనేటటువంటిది ఇదిగో దీనికి యాడ్ చేశారు. ఇది నంబర్స్, ఇందాక నంబర్ సిరీస్ అన్నామే. నంబర్స్ నుంచి కూడా మీరు చూస్తే 4 క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటికే కదా. సో నంబర్స్ అనే దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. లాస్ట్ 9 ఇయర్స్ని చూడండి, తెలుస్తుంది ఇంకా బెస్ట్గా. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ప్యాసేజెస్ గమనించారా? 10 క్వశ్చన్లు అవి 10వి అలా మారుస్తూ వెళ్తున్నాడు. ఎందుకంటే మనకి రొటీన్గా అనిపించి అలసిపోకుండా. ఎగ్జామినర్ ఎంత హెల్ప్ చేస్తున్నట్టు 7 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 పారాగ్రాఫ్లు అంట. చూద్దామా? ప్యాసేజ్ 1 ప్యాసేజ్ ఇచ్చాడు. ఓకే, ప్యాసేజ్ కింద ఫస్ట్ క్వశ్చను ఇన్ఫరెన్స్. ప్యాసేజ్ నుంచి మనం దేన్ని ఇన్ఫర్ చేసుకోవచ్చు రాసేసుకున్నారు కదా. ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలో చూద్దాం. నెక్స్ట్ అజంప్షన్స్. అన్నీ గమనిస్తే ఇప్పటివరకు ఒక 5 టైప్స్ కంటే ఎక్కువ వచ్చాయా? ప్రతి పారాగ్రాఫ్ కింద అడుగుతున్న క్వశ్చన్స్లో 5-6 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంతే కదా అండి, కొత్తగా ఏం లేవు. 5-6 కాన్సెప్ట్స్ చదువుకుంటే 30-40 క్వశ్చన్ రాయొచ్చు. నెక్స్ట్ ప్యాసేజ్ 2 ఇచ్చాడు, దాని కింద మళ్ళీ ఇన్ఫరెన్స్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇన్ఫరెన్స్ ఏంటి అని అన్నాడు. నెక్స్ట్ 64వది అజంప్షన్స్ ఏంటి ఆ ప్యాసేజ్ నుంచి అన్నాడు. ఇన్ఫరెన్స్, అజంప్షన్స్. నెక్స్ట్ ఇంకో ప్యాసేజ్ ఇచ్చాడు, ప్యాసేజ్ 3, దాని కింద అజంప్షన్స్. బోర్ కొడుతుంది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్లో కూర్చొని ప్రతిసారి అజంప్షన్స్ అయినా అని. బట్ అవే మార్క్స్ ఇస్తున్నాయి. సో అజంప్షన్స్ ఏంటి అని అడిగారు. ఓకే, 65వ క్వశ్చన్ కూడా అర్థమైంది. ప్యాసేజ్ 4 ఇచ్చాడు, ఏదో ఒక రీసెర్చ్ టీము అది ఇచ్చాడు. దీంట్లో కూడా ఏం అడిగారు? అజంప్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ప్యాసేజ్లో అజంప్షన్స్ ఏంటి. మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చారు, పారాగ్రాఫ్ 5, ప్యాసేజ్ 5. దాంట్లో మళ్ళీ అజంప్షన్స్. గమనిస్తున్నారా? అంటే అజంప్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని నేర్చుకోగలిగితే ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు కరెక్ట్గా మీరే ఒకసారి గమనించండి ఇప్పటివరకు మనం చదివిన వాటిలో కదా. సో అజంప్షన్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ స్విచ్ అయ్యారు చూస్తున్నారా. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇంగ్లీష్ లెటర్స్ని అరేంజ్మెంట్స్ అంటాం వీటిని, అంతే. సో అరేంజ్మెంట్స్ అంటున్నాము. నెక్స్ట్ ఇది సీత, ఇది జస్ట్ దీన్ని దేనిగా వాడుకోవచ్చు? పర్సంటేజెస్, బేసిక్ క్వశ్చన్స్ ఇవి, పర్సంటేజెస్ వాటిగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది నంబర్ సీక్వెన్సింగ్ అండి. నంబర్ సీక్వెన్సింగ్ ఇది కొంచెము ఇలాంటి క్వశ్చన్స్ కొన్నిసార్లు ఏమనిపిస్తూ ఉంటాయంటే డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటాయి. సో మనకి అక్కడ తెలుస్తుంది అంటే రాసేసేయండి, రైట్. నంబర్ సీక్వెన్సింగ్కి సంబంధించి అక్కడంతా మనకు ఓకే అనుకుంటే రాసేస్తూ ఉండొచ్చు నంబర్ సీక్వెన్సింగ్. నెక్స్ట్ 72వ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. ఫ్యామిలీలో ఇది బ్లడ్ రిలేషన్స్ అంటారు. బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కొద్దిగా తక్కువ అడిగారు, బట్ ఇన్ జనరల్ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ ఒక 2-3 క్వశ్చన్స్ మినిమం ఉంటాయన్నమాట, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది క్యూబ్. ఇంతకుముందే ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా చదివాం. సో క్యూబ్స్ నుంచి ఇయర్ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక ఈక్వేషన్ ఇచ్చి ఎన్ని నెంబర్స్ని ఈ ఈక్వేషన్లో ప్లేస్ చేయొచ్చు అన్నారు. సింపుల్ బేసిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్ ఇది, 73వది. నెక్స్ట్ 74వది వచ్చేయండి. ఇదిగో ఇవి ఉంటాయా సింబల్స్, ఇవి చాలా ఈజీ అండి, ఇంపార్టెంట్ అని కూడా చెప్పను. ఆ సింబల్స్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి రాసుకోవాలి. ముందు ప్లస్ అంటే ఓకే, మైనస్ అన్నాడు, మైనస్ అంటే డివైడెడ్ బై అన్నారు. సో ఇలా రాసుకొని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. అది ఎప్పుడు వదిలిపెట్టకూడదు, చాలా ఈజీ. ఇదిగో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయే, అందరికీ మంచిగా అనిపించవు, అలాంటివి చేయకపోయినా పర్లేదు. ఇదిగో దాన్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది ఇట్లా అడుగుతూ ఉంటారు. మీకు వచ్చిందా బెస్ట్, రాలేదా వదిలేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఏమిచ్చారు? అరేంజ్మెంట్స్. సో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సో అరేంజ్ చేస్తే ర్యాంకింగ్లో ఎవరు సెకండ్ వస్తారు, అరేంజ్మెంట్ క్వశ్చనా. నెక్స్ట్ బి స్కోర్స్ లీస్ట్ అయితే అరేంజ్మెంట్స్ క్వశ్చనే, గమనించాలండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి టూ ఐటమ్స్లో ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఏది కరెక్టో చెప్పాలి. ఈ 2 స్టేట్మెంట్స్ని మనము డేటాగా ఇన్పుట్గా ఉంచుకొని ఏది కరెక్టో చెప్పాలి, అంతే. ఇది 2019 పేపర్ కొద్దిగా ఈజీగా వచ్చింది. నార్మల్గా కూడా ఇలాగే ఉంటుంది. సో మీరు మనం అనుకున్నవి రాసుకోండి. ఓకే, అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయి, అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటాం. పర్సంటేజ్ క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయి, ప్రాక్టీస్ చేసుకుంటాం. అలాగా ఇప్పటి నుంచి ఇంకా మనకి 13 డేస్ ఉంది. ఓకే, 10 డేస్ వేసుకోండి. 10 డేస్లో ఒక 2-3 రోజులు ఇంగ్లీష్ ప్యాసేజెస్కి పెట్టేసుకొని మిగిలిన 7 డేస్లో
ఇలాగా ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్ స్పెండ్ చేసినా సరిపోతుంది. కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రం అన్నీ కంప్లీట్ చేయాలన్నది నా సిన్సియర్ సజెషన్ అండి. ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రం మనం ఏం చేయొచ్చు, 2011 టు 2019 అన్ని పేపర్స్ని సాల్వ్ చేయండి. ఎక్కడ మిస్టేక్ పోతుంది ఏంటి, ఏ మోడల్స్లో మిస్టేక్ పోతుందో అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇవి కంపల్సరీగా సాల్వ్ చేయాలి. రెండోది మోడల్ క్వశ్చన్స్ ఏమన్నా 1-3 రాయండి మ్యాక్సిమం. సో ఒక 3 ప్రాక్టీస్ క్వశ్చన్స్, 3 ప్రాక్టీస్ పేపర్స్ తీసుకొని, మీకు ఇంటర్నెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. సో 3 ప్రాక్టీస్ పేపర్స్ని సాల్వ్ చేయండి చాలు. సాల్వ్ చేసి ఎక్కడెక్కడ మిస్టేక్స్ పోతున్నాయి చూసుకొని వాటిని ఎలా మిస్టేక్ పోకుండా చూసుకోవాలి. ఎగ్జామ్లో మినిమం 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. పేపర్ 2 నుంచి మినిమం 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే మీకు ఏమి రాకున్నా 50 అని కాదండి. అర్థమవుతుంది కదా, నా లాజిక్ ఏంటో అర్థమవుతుందా? మినిమం 50 క్వశ్చన్స్ చేస్తే ప్యాసేజెస్లో కొన్నిసార్లు మనం అనుకున్న అజంప్షన్స్కి వీటికి మిస్ మ్యాచ్ అవ్వచ్చు. కొన్నిసార్లు మ్యాథ్స్లో కూడా కొన్ని పోవచ్చు. అందువల్ల యాక్యురేట్గా ఉండడానికి ప్రయత్నించండి. కానీ కొన్నిసార్లు కుదరదు. అందుకని నాకు 66 మార్కులే కదా రావాలి, నేను ఒక 30-32 అట్లా కుదరదు. అందుకని 66 మార్క్సే కదా అని చెప్పి కొంతమంది ఎగ్జాక్ట్గా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఎగ్జాక్ట్ ఎన్ని మార్క్స్కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలో అన్ని చేసి వస్తుంటారు. తప్పు. ఎందుకంటే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి పేపర్ 2 పోయి ఎంత సఫర్ అయ్యారో నేను చూశాను కొంతమందిని. సో ఎప్పుడు కూడా ఈ సీసాట్ పేపర్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవాళ మనం అనుకున్న స్ట్రాటజీ అయితే ఒకసారి ప్రయత్నించి చూడండి. నేను ఇంకొక వీడియో చేసి ఆ అజంప్షన్స్, ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, వాటిని ఎలాగ ప్యాసేజెస్కి సంబంధించి స్పెసిఫిక్గా, ఎలాగో మ్యాథ్స్కి మీకు ఎన్నో రకాల సోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసేసుకోండి. ఆ ప్యాసేజెస్కి, ఆ వర్డ్స్కి మీనింగ్స్ ఎలాగ వెతకాలి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. రైట్? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధైర్యంగా ఉండండి, అంతా మంచిగా ఉంటుంది. బాయ్.